హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కృష్ణా గోదావరి జిల్లాల వాళ్ళు అయితే రెగ్యులర్గా చేస్తుంటారు. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా ఎండ్రాయిల్ తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. అంటే తలకాయలు తోకలు అవి తీసేసి పెట్టుకున్నాను. ఈ రొయ్యలు తీసుకుని రాగానే అన్నీ ఒకేసారి శుభ్రం చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని వేడి నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసి కడగడం వల్ల డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా కడిగిన వీటిని మరో బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా 2-3 సార్లు కడిగితేనే మంచిగా శుభ్రం అవుతాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వీటిని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ కర్రీ కోసం ముందుగానే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. వీటిని కట్ చేసి పెట్టుకుంటే ముందుగానే కర్రీ అనేది త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ఇదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించండి. ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వంకాయ ముక్కలు మగ్గేంత వరకు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి మగ్గించండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వంకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి దీంట్లోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి. నూనె పైకి తేలితేనే రుచి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ముందుగానే శుభ్రం చేసి వేపి పెట్టుకున్న ఎండు రొయ్యలు, కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎండు రొయ్యలు ఇలా వేపి లాస్ట్లో వేసుకోవడం వల్ల క్రంచీగా బాగుంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. నేనైతే లాస్ట్లో వేసుకుంటాను. ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటాను, మంచిగా ఉంటాయని. కొందరైతే ముందుగానే టమాటాలు అలాగే వంకాయ ముక్కలు వేసినప్పుడే వేసి కర్రీ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. ఇలా అయితే క్రంచీగా బాగుంటాయి. మన కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చాలా బాగా ఇష్టపడతారు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.